హలో ఆల్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ లైఫ్లో అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంటుంది. అయితే ఈ జనరేషన్లో ఇంటర్నెట్ అందరికీ చాలా చౌకగా దొరుకుతుంది. సో స్టార్టింగ్లో మనకు దొరికే ఇంటర్నెట్తో పోలిస్తే ఇప్పుడు చాలా చీప్గానే దొరుకుతుంది. సో దీంతో అందరూ కూడా టీవీలు కానీ ఓటీటీలు కనేసి కనెక్షన్లు తీసేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అయితే భయ్యా, ఇప్పటి తరం వాళ్ళు ఒక్కరోజు ఎందుకు ఒక్క అరగంట ఇంటర్నెట్ లేకున్నా నిజంగానే ప్రాణాలు పోయినంత ఫీల్ అయిపోతారు. బాడీలో ఏదో పార్ట్ మిస్ అయినంత ఫీల్ అయిపోతారేమో. మరి ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు ఇవేవి అందుబాటులో ఉండేవి కాదు. అయితే ఈ ఇంటర్నెట్లు, స్మార్ట్ ఫోన్లు ఇవేవి లేని రోజుల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా దొరికేది, అప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు అని ఎప్పుడైనా ఆలోచించారా? అప్పట్లో టీవీలు, ఓటీటీలు, ఇంటర్నెట్లు ఏవి ఉండకపోయినా ఆ కాలంలో వాళ్ళు అద్భుతంగా టైంపాస్ చేసేవాళ్ళు. అది ఎలా అంటే వన్ అండ్ ఓన్లీ రేడియో. ఎస్, రేడియో ద్వారానే. ఒకప్పుడు కేవలం ఈ రేడియో మాత్రమే వినోదాన్ని అందించేది. చెప్పాలంటే వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మన్ననలను పొందిందని చెప్పుకోవచ్చు. సో అది లేకపోతే అవ్వదు అన్నట్టు కూడా అయిపోయారేమో అనిపిస్తుంటుంది. రేడియో ద్వారా అప్పట్లో ఎన్నో సంచలనాలు జరిగాయండి. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే స్వాతంత్ర పోరాటంలో గోవాలో ఇంకా చాలా ఉద్యమాలు అవి ఇవి జరుగుతూ ఉండేవి కదా. సో అలాంటి ప్రజా ఉద్యమాల్లో కూడా రేడియో చాలామందికి చేరువైందట. ఈ సందర్భంగా రేడియో గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా అనేక సమయాల్లో అనేక రకాల భాషల్లో వార్తల్ని ప్రసారం చేస్తూ పాటలని, జానపద గీతాలని, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం అని, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు, క్విజ్లు కావచ్చు, కథానికలు కావచ్చు, సినిమాలకు సంబంధించిన మరి ఎన్నో ఆడియోలన్నింటినీ కూడా ప్లే చేసేవాళ్ళు రేడియోలో. సో ఆ విధంగా ఎంతో ప్రసారం చేసేవారు, ఎంతో కంటెంట్ని. అలా చేయడం ద్వారా రేడియో అయితే అందరికీ అతి తక్కువ కాలంలోనే దగ్గర అయిపోయింది బాస్. కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లల నుండి పెద్దలు, పండు ముసలి వాళ్ళ వరకు అందరూ రేడియోకు బాగా కనెక్ట్ అయిపోయేవారు. ఇలా ఎంతోమందిని ఆకట్టుకున్న రేడియోను ఆంగ్లేయులు భారతదేశంలోని మహారాష్ట్రలో, అదే అండి మన ముంబైలో ఫస్ట్ టైం ప్రారంభించారు. అందరికంటే ముందు 1886 సంవత్సరంలో హెన్రిచ్ హెడ్జ్ అనే శాస్త్రవేత్త రేడియో తరంగాలను కనుగొని, ఆ తర్వాత మార్కోని రేడియోను కనిపెట్టారు. ఆ తర్వాత 2012 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ఏదైతే జరిగిందో, ఆ తీర్మానంలో మరి రేడియో డేని ప్రపంచవ్యాప్తంగా మరి జరపాలనేసి, అది కూడా యునెస్కో సభ్యత్వం ఉన్న అన్ని దేశాల్లో కూడా వరల్డ్ రేడియో డేని జరపాలని అధికారికంగా నిర్ణయించారనమాట. సో వరల్డ్ రేడియో డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్నో సెమినార్లు నిర్వహిస్తుంటారు, ఎన్నో మీటింగ్స్ అని, చర్చలు అనేసి, డిస్కషన్స్ అనేసి అన్నీ పెడుతుంటారు. అయితే దాంట్లో రేడియో యొక్క చరిత్ర, దాని యొక్క వైభవం, దాని యొక్క ప్రస్థానం వంటి అనేక విషయాలను తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే సీకింగ్ మోడర్న్ అప్లికేషన్స్ ఫర్ రియల్ ట్రాన్స్ఫార్మేషన్, స్మార్ట్ అనే మరి దీని యొక్క భాగస్వామ్యంతో మన దేశంలో రేడియో డేని నిర్వహిస్తున్నారు ఇప్పటికీ. ఇందుకు సంబంధించి మనం చూసుకుంటే ఆల్ ఇండియా రేడియో కూడా దీనికి సహకారం అందిస్తుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వరకు మన కౌంట్స్ అవి ఇవి చూసుకుంటే మన దేశంలో దాదాపు 200 పైగా స్టేషన్స్ ఉన్నాయి బాస్. ప్రతి సంవత్సరం రేడియో డే సందర్భంగా
మనం ఫిబ్రవరి 13, 14వ తేదీల్లో అంటే 2 రోజుల పాటు అలాగే న్యూ రేడియో థీమ్తో భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే మనకు ఈ ఫిబ్రవరి అనగానే మరి వాలంటైన్ మంత్ అనే గుర్తుంటుంది. ఇంక ఫిబ్రవరి 13, 14 అంటే బిజీ అయిపోయి ఉంటాం. పార్కులని, గిఫ్ట్లని, అదని ఇదని కదా. కానీ రేడియో డే కూడా ఒకటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకప్పుడు ఒక ఊపిన రేడియో ఇప్పుడు ఇంటర్నెట్ అనేసి ఇతర టెక్నాలజీ కారణంగా మూలన పడిపోతుందేమో అనేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటికీ అండి చిన్న పల్లెటూర్లలో, రోడ్లు లేని ఊర్లలో కూడా మరి చాలామంది జనాలు అక్కడ ఉంటున్న ప్రజలు ఆస్వాదిస్తూ ఉండటం అనేది నేను గమనించాను. రేడియో అనేది ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపైన అంతర్జాతీయంగా చర్చ కూడా జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే మన ప్రధానమంత్రి మోదీ గారు మరి ఏదైతే మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమాన్ని మరి ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తున్నారో అప్పటి నుంచి కొంచెం పాపులారిటీ పెరిగింది, మరో కొత్త ఉత్తేజంతో ముందుకు వచ్చిందని అనిపించింది నాకైతే. ఇంకా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ద్వారా కూడా రేడియోకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ రేడియో డేని డిఫరెంట్ థీమ్స్తో నిర్వహిస్తూ ఉంటారు. మరి 2021లో అయితే 3 ప్రత్యేక థీమ్స్ని బేస్ చేసుకుని వాళ్ళు నిర్వహించడం జరిగిందనమాట. వరల్డ్ రేడియో డేని ఎవల్యూషన్, ఇన్నోవేషన్, కనెక్షన్ పేరుతో మరి లాస్ట్ ఇయర్ నేను నిర్వహించారు. ఇప్పటికీ అత్యంత ఎక్కువ మందికి సమాచారాన్ని చేసే అత్యంత ఉత్తమమైన సాధనం రేడియోనే అనేసి యునెస్కో కూడా తేల్చి చెప్పిందనమాట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుమూలలా దీనికి రీచ్ ఉంది అనేసి ఎన్నో ప్రూఫ్స్ కూడా దాని దగ్గర ఉన్నాయి. దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా వినొచ్చు అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు బాస్, దీన్ని మనం వెంట తీసుకొని అలా ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు అయితే మనకు స్మార్ట్ ఫోన్లో పాటు చిన్న బేసిక్ ఫోన్స్లో కూడా అందుబాటులో ఉండేది ఎఫ్ఎం. సో ఎఫ్ఎం వచ్చాక రేడియోకు మళ్ళీ పూర్వవైభవం అయితే వచ్చింది. ఆ పూర్వవైభవంతో ఇంకా ఎదగాలని కోరుకుందాం. రేడియో జాకీగా నేను 2013 నుంచి కెరీర్ స్టార్ట్ చేశాను. ఎంతోమంది గెస్ట్లని ఇంటర్వ్యూ చేశాను, ఎంతోమంది కాలర్స్తో మాట్లాడాను, ఎన్నో నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు ఫుడ్ పెడుతుంది కూడా రేడియోనే. సో రేడియో లేనిదే నేను లేను. ఎంతోమంది ఒంటరిగా ఫీల్ అవుతున్నా వాళ్ళందరికీ కూడా ఒక బంధువుగా, ఒక తోడుగా ఎన్నో విధాలుగా రేడియో ఉపయోగపడుతుంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే భయ్యా, రేడియో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం తీసుకునే దాన్ని బట్టే మనకు హెల్ప్ అవుతుంది. నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే మంచి, చెడుగా ఉపయోగించుకుంటే చెడు, అదే వస్తుంది. రేడియోని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వరల్డ్ రేడియో డే. బై. దిస్ ఈజ్ ఆర్జే అభిలాష్. సో గాయ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఎపిసోడ్స్ మీరు వినాలి అనుకుంటే స్పాటిఫై, గానా, జియో7 అలాగే గూగుల్ పాడ్కాస్ట్లో వింటూ, అండ్ యాపిల్ యూజర్స్ అయితే యాపిల్ పాడ్కాస్ట్లో వింటమే కాకుండా రివ్యూ కూడా ఇవ్వండి. అండ్ ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటే సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేయండి. అండ్ దాంతోపాటు యూట్యూబ్లో ఆర్జే అభిలాష్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిపైన మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఇవ్వాలనుకున్నా, కామెంట్స్ చెప్పాలి అనుకున్నా rjabhilash.telugu@gmail.comకి మెయిల్ చేయవచ్చు. rjabhilash@telugu@gmail.comకి మెయిల్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఎస్ గాయస్, మరి మంచి ఎపిసోడ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అంతేకాదు
చాలామందికి ఈ బట్టతల, జుట్టు రాలిపోవటం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వారి కోసం మరి డాక్టర్ శ్రీధర్ రెడ్డి మరి మంచి ఆప్షన్ని మీకోసం తీసుకొచ్చేశారు. అసలు ఏంటి, మీకు ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాలు, ఎన్నో డౌట్స్ని క్లియర్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ డీటెయిల్స్ని చూడండి. పయనీర్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సంబంధించిన డీటెయిల్స్, వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. తప్పకుండా వారిని అప్రోచ్ అవ్వండి, మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ విషయం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు. బాయ్ బాయ్.